బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఉండవు. అంతేకాదు అమ్మవారికి వామహస్తం కూడా ఉండదు. వీసమెత్తు బంగారం ఆ అమ్మవారికి చూపిస్తే కావాల్సినంత బంగారం ఇస్తుంది. గ్రాము బంగారం చూపిస్తే 10 గ్రాములు, 10 గ్రాములు చూపిస్తే 100 గ్రాములు, 100 గ్రాములు చూపిస్తే 1000 గ్రాములు, ఇలా ఎంత చెప్పినా రెట్టింపు ఇవ్వటంలో ఆ అమ్మవారిది స్పెషల్ స్టేటస్. విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి ఈ ఉపోద్ఘాతమంతా. ఆ అమ్మవారికి ఇంత బంగారం చూపించి నమ్మి మొక్కితే డబుల్ బంగారాన్ని ఆమె ఇంటికి పంపిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఉండవు. అంతేకాదు అమ్మవారికి వామహస్తం కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు అమ్మవారికి పూజలు నేరుగా అర్పించవచ్చు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేసి రక్షించారని చెబుతారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. విశాఖ ఆలయాలలో ప్రముఖమైనది కనక మహాలక్ష్మి ఆలయం. బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయం భక్తుల ఇలవేలుపు. విశాఖ వాసులకే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖ నగరం నడిబొడ్డున కొలువై ఉన్నారు. భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆరోగ్యాన్ని, స్త్రీలకు 5వతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలవబడుతోంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు 5వతనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. అయితే బంగారు తల్లి మరీ బంగారాన్ని రెట్టింపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటారు భక్తులు. ఇక్కడి అర్చకులు ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారి ఆ అమ్మని కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాల్ని అలా అమ్మవారి విగ్రహంపై అలంకరిస్తారు. స్వయంగా అలంకరించిన బంగారాన్ని భక్తులు అందుకే అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. అలాగే బంగారాన్ని కూడా ఆమె మెడలో అలంకరిస్తే ఆ దేవత వెంటనే దాన్ని రెట్టింపు చేస్తుందని నమ్మకం కూడా. ఇక సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా, ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయటం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు కుంకుమలు, పాలు, పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగటం మరో విశేషం. అన్నిటికీ మించి స్వర్ణానికి మరో పేరు కనకం. డబ్బు అని కూడా అంటారు. కనకం అంటే సంపద. ఆ కనకాన్ని కురిపించే దేవత కనకమ్మ. అందుకే కనక మహాలక్ష్మికి ఆ పేరు.